ఎన్నికల ప్రచారంలో భాగంగా 2వ డివిజన్ పరిధిలోని బిలాల్ నగర్, కేశవరాజుకుంట ప్రాంతాల్లో మాజీ మంత్రి ఒంగోలు ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి రోడ్ షో నిర్వహించారు. రోడ్ షోలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పాటలకు మహిళలు డాన్సులు చేశారు. ముస్లింలు పెద్ద ఎత్తున ఘన స్వాగతం పలికారు. ముందుగా బిలాల్ నగర్కు విచ్చేసిన బాలినేనికి ముస్లిం నాయకులు గజమాలతో సత్కరించారు. అనంతరం రోడ్ షోలో ప్రజలకు అభివాదం చేసుకుంటూ ముందుకు సాగారు. ముస్లిం మహిళలను చిరునవ్వుతో పలకరిస్తూ రాబోయే ఎన్నికల్లో వైసీపీకి ఓట్లు వేయాలని కోరారు. ముస్లిం మహిళలు బాలినేనితో మాట్లాడుతూ తమ మద్దతు ఎప్పుడూ మీకే అంటూ తెలిపారు. అనంతరం కేశవరాజు కుంటలో బాలినేని రోడ్ షో నిర్వహించారు. కేశవరాజు కుంటలో విచ్చేసిన బాలినేనికి స్థానిక ప్రజలు పూలవర్షం కురిపించారు. అనంతరం రోడ్లో ప్రజలకు అభివాదం చేసుకుంటూ ముందుకు సాగారు. కాలనీలోని శివాలయంలో బాలినేని పూజలు చేశారు. అనంతరం బాకా బ్రదర్స్ ఆధ్వర్యంలో గజమాలతో సత్కరించారు. దారి పొడవునా మహిళలు బాలినేని జగన్కి జై అంటూ డాన్సులు వేస్తూ సందడి చేశారు. ఈ రోడ్ షోలో డివిజన్ కార్పొరేటర్ తెళ్లపల్లి ధనలక్ష్మి, గాంధీ, ఒంగోలు అర్బన్ ప్రెసిడెంట్ రాయపాటి అంకయ్య, బిలాల్ నగర ఇన్ఛార్జ్ నాయక్, డివిజన్ అధ్యక్షులు రాయపాటి శ్రీమాన్, బాజీ, డాక్టర్ షాకీర్, మున్నా, సన్నీ, ఫైజులా, రఫీ, రోఫ్ మేస్త్రి, కోకిలగడ్డ వెంకటేశ్వర్లు, కృష్ణ, కాకర్ల శ్రీను, చిన్న, భువనేశ్వరి, వినోద్, సత్య, నాగబాబు, వైసీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. మిమ్మల్ని ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నారమ్మా. దాని గుర్తమ్మా అత్యధిక మెజార్టీ. ఒక అమ్మఒడి, ఒక మన గుర్తు మన పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వచ్చిందంటే అది ఒక వాసన వల్లే. ముస్లిం సోదరులకు ఎంతగానో సహాయం చేసి నాయకులు అడిగిన కాదు అనకుండా చేసే నాయకులు మన వాసన. షాదీ ఖానాలెన్నో కట్టించవన్నా, వేలాది మందికి నిర్వాయే మా కోసం నిర్మించి మనకి ఏ చిన్న విషయం వచ్చినా మన చిన్న మనం చేసుకోవాలా. మెజార్టీకి ఈరోజు మౌలిక సదుపాయాలు కానివ్వండి, రోడ్లు కానివ్వండి, అలాగే మన ఖాళీ చెప్తున్నారు కనుక మనకి ఈ ఖాళీ ఏర్పాటు చేసి మనందరం సక్రమంగా ఇల్లు వడ్డీలేని రుణాలు, వైఎస్ఆర్ వరాలు, వృద్ధాప్య పింఛన్లు, వితంతు పింఛన్లు, ఉచిత విద్యుత్తు వైఎస్ఆర్. అమ్మా మన ప్రాంతానికి బాగా శ్రీనివాసరెడ్డి గారు వచ్చారమ్మా. మన ఏరియాకి వచ్చారు, మన వీధికి వచ్చారు, మన
బాలినేని శ్రీనివాసరెడ్డి గారమ్మా మన ఎమ్మెల్యే అభ్యర్థి బాలినేని మన వాసనని గెలిపించుకుంటేనే మనకి మరి 308 కోట్ల పైసలు పట్టాలు మరి ఇల్లుగా మారిపోతున్నాయి. అంతేకాకుండా 2 మళ్ళా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కావాలి, మళ్ళా బాలినేని శ్రీనివాసరెడ్డి గారు ఎమ్మెల్యే కావాలి. ఎవరికి ఆపద వచ్చినా వాసన అంటే చాలు భారీ మెజార్టీతో వాసనని మన ఇంట్లో అన్ని ఓట్లు ఉంటే అన్ని ఓట్లు ఫ్యాన్ గుర్తుపై వేసి వాసనలు అఖండమైన అమలతో గెలిపించాలమ్మా. మన అన్నాను అమ్మ ఫ్యాన్ గుర్తుపై ఓటేసి బాలినేని శ్రీనివాసరెడ్డి గారికి బహుమతిగా ఇవ్వాలంటే అది ఫ్యాన్ గుర్తుపై ఇవ్వమ్మా. వచ్చే పార్టీకేనమ్మా మిమ్మల్ని అనుకుని వచ్చాడు, మీ కాలానికి వచ్చాడు, అందరి శాతం లెక్క చేయకుండా మీ వద్దకు వచ్చాడమ్మా. మీ యొక్క ఓటును వాసన ప్రచారం చేస్తుంటే రోజు రోజుకి ప్రజలు జగన్ మీద ఉన్నటువంటి మమకారం, ఆయన మీద ఉన్న ప్రేమ కనపరుస్తూ ఉన్నారు. ముఖ్యంగా సమ్మెరసలు పోతూ ఉంటే కూడా జగన్ జగన్ అని చెప్పి అడుగుతూ ఉన్నారు. మరి ముఖ్యంగా జగన్మోహన్ గారు పెట్టిన పథకాలు మరి అందరూ కూడా చేరుతూ ఉన్నాయి. మళ్ళీ కూడా జగన్మోహన్ గారు వస్తేనే ఈ పథకాలు వస్తాయని చెప్పి ప్రజలు నమ్ముతూ ఉన్నారు. ఇప్పుడు ఈ తెలుగుదేశం కూటమి వాళ్ళు రకరకాలుగా మరి వాళ్ళు ఏదో పథకాలు పెడతాం, అవి చేస్తాం అని చెప్పారు. గతంలో 2014 కూడా చెప్పారు, కానీ ఏది కూడా చేయలేదు. ఈరోజు చంద్రబాబు గారిని ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరు. ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన పథకాలే వస్తాయని చెప్పి నమ్మకంతో ఉన్నారు. ఖచ్చితంగా మళ్ళా కూడా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు 151 సీట్లతోటి మళ్ళా గెలుస్తారనేది కూడా ఏమాత్రం సందేహం లేదని కూడా తెలియజేసుకుంటా ఉన్నాం. ఈరోజు కేశవరాజుగుంట కానీ, ఈరోజు బిలాల్ నగర్ కానీ తిరుగుతూ ఉంటే బ్రహ్మరథం పడుతూ ఉన్నారు. ఈరోజు ప్రజలందరూ కూడా వైఎస్ఆర్ పార్టీ గెలుపుకి ముందుకు వస్తుందని కూడా తెలియజేసుకుంటా ఉన్నాం. మరి అందరూ కూడా మన ఒంగోలు ప్రజలందరూ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నాం. నన్ను ఆదరించి మరి ముఖ్యంగా ఒంగోలు పట్టణంలో ఈసారి గెలిస్తే ఒకటే చెప్తా ఉన్నాం, మంచినీళ్ళకి సంబంధించినటువంటి డైలీ వాటర్ ఇచ్చేదానికి ఈరోజు ఏదో జ్యోతి పేపర్లో ఏదో రాస్తాడు, ఆయన కనపట్లేదా, వాళ్ళకి కళ్ళు కనపట్లేదా?